ఇప్పుడు ఎవరైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ఆయంలోనే 3 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. 2021, 24, 26. మరి 3 సార్లు పేపర్ లీకేజ్ అయింది. మరి ఆయనకు సంబంధం లేదంటారు ధర్మేంద్ర ప్రధాన్కి? ధర్మేంద్ర ప్రధాన్ గారు లీక్ చేసిన పేపర్ అయితే ఖచ్చితంగానే రాజీనామా చేయాలి అని చెప్పేసి వాళ్ళ అడుగుట్లో తప్పే లేదు. వ్యవస్థల పొరపాట్లు ఉన్నాయి. వ్యవస్థ ఇంత దారుణంగా ఉన్నది కాబట్టే 70 ఏళ్ళు పట్టింది మన దేశం ఇంత ఈ స్టేజ్కి రావడానికి. ఒక్కొక్కటిగా దాన్ని అకౌంటబిలిటీగా మార్చుకుంటూ తీర్చుకుంటూ వస్తున్నారు. నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో ధర్మేంద్ర ప్రధాన్ గారు అంటే ఇంతకుముందు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి కదా. మరి అంటే నరేంద్ర మోదీ గారు అంటేనే అకౌంటబిలిటీ. రాజీనామా అంటే ఈయన పాత్ర ఉన్నది అంటే ఖచ్చితంగా ఫస్ట్ మనమందరం అడగాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోదీ గారే పంపించి రాజీనామా చేయించే స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తారు వారు. ఫస్ట్ పేపర్ లీక్ అయిందని ప్రతిపక్షాలకు తెలిసిందా అన్న? లేదంటే జెన్జీ నాయకత్వాన్ని వహించే కాక్రోచ్ పార్టీకి అభిజిత్ దీప్కే ఆయనకి ఇట్లా తెలిసి బయట పెట్టిండా? లేదంటే ఆయన బయట ఉన్న బీబీసీలో లేదంటే మన దేశం మీద ప్రచారాలు చేస్తా అంటే కదా ఇండియాలో అదేంది ఇదేందని చెప్పేసి ఇట్లా ఏజెన్సీల ద్వారా వచ్చిందా? కాదు కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారే అది నీట్ పేపర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వారం 10 రోజుల పేపర్ లీక్ అయింది, మాకు అర్థమైంది 15 లక్షలకు రాజస్థాన్లో ఎవరో లీక్ చేసిందని చెప్పేసి స్వయంగా వారంతట వారే ఎన్టీఏ పైన ఎంక్వైరీ చేయించిండ్రు. ఆ స్టార్ట్ చేసిన తర్వాతనే కదా బయట మన అంటే సమాజానికి తెలిసింది. అంటే ఆయననే పేపర్ లీక్ చేసి ఉంటే ఆయననే బయటకు చెప్తుండేనా? ఎంత అకౌంటబిలిటీ ఉంటే పేపర్ లీక్ అయిందని చెప్పేసి మళ్ళీ 40-45 రోజులలో ఇమ్మీడియట్గా నీట్ ఎగ్జామ్ పెట్టించిండ్రు, ఎయిర్ ఫోర్స్తోని తెప్పించిండ్రు. మళ్ళీ దానికి సంబంధించిన మల్టీ ఎన్క్రిప్టెడ్ మోడ్తోని సిబిటి ప్యాటర్న్లా కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్స్ మేము పెడతామని చెప్పేసి పర్మనెంట్ సొల్యూషన్ చేసిండ్రు. అంటే క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఎత్తికి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నము. ఒక్కసారి ఇప్పుడు యాక్చువల్గా నీట్ పేపర్ ఒక్కసారి లీక్ అయిందంటే ఎవరిదో తప్పు అనుకుందాం. రెండోసారి లీక్ అయిందంటే సరే, 3 సార్లు లీక్ అయిందంటే మరి ఆయన శాఖలో ఇది ఇంతగానో పేపర్ లీక్ అయితే అన్న లోటుపాట్లు ఉన్నాయి, 100% ఉన్నది. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఆయన తప్పు కాదు, ఆయన తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా, తప్పు రాజీనామా చేసిండు కదా. ఆయన తప్పు చేసినట్టు కాదన్న, అది ఆయన పాత్ర ఉంటే ఆయన తప్పు చేసినట్టు. ఆయన కింద ఉన్న ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్నో విషయాలు పాకిస్తాన్కి చేరవేస్తున్నారు అంటారు. అంటే డిఫెన్స్ మినిస్టర్ తప్పు చేసినట్ట, కింద ఎవరో ఆశ చూపో లేదంటే మభ్యపెట్టో ఇట్లాంటి పొరపాట్లు ఉన్నాయి వ్యవస్థల అని చెప్పేసి ఎంత పటిష్టంగా ఉన్నా కానీ మన ఇంట్లో విషయాలు బయట వాళ్ళకి తెలుస్తున్నాయనంటే ఎక్కడొక్కడ లోపం ఉన్నట్టు. ఆ లోపాన్ని సమకూర్చుకోవడానికే ఇప్పుడు సిబిటి ప్యాటర్న్ కింద మల్టీ ఎన్క్రిప్టెడ్ మోడ్లో పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత కూడా రాజీనామా ఇంకోసారి నీట్ పేపర్ లీక్ ఇష్యూ ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే జరగకుండా చేసిండ్రు. ఐఐఎం ఎగ్జామ్స్ కావచ్చు, మిగతా సంబంధించిన టాప్ ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతుందో ఇప్పుడు కూడా నీట్ ఎగ్జామ్ అట్లా అదే ప్రక్రియలో జరిగే సొల్యూషన్ ఒకటి క్రియేట్ చేసిండ్రు. ఇప్పుడు విద్యార్థులు మరి ఉగ్రవాదులా లేదంటే టెర్రరిస్టులా? అంత దారుణంగా విద్యార్థులను ఎంత దారుణంగా లాఠీచార్జ్ చేశారు. కనీసం మోడీ గారు స్పందించాలి మరి అప్పుడైనా. ఎందుకు విద్యార్థులను కొడుతున్నారని చెప్పి ఎందుకు ఒక మాట కూడా, ఒక ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలే? అయితే కొట్టింది విద్యార్థులను కాదు, అక్కడ జరిగింది ఏంది, జెన్జీ పేరు మీద కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద సరే అక్కడ నీట్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి అన్న, విద్యార్థులు వచ్చిన అన్నాం శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న వీడియోలే కదా, అక్కడికైతే కాక్రోచ్ జనతా పార్టీ కాడికి బీజేపీ వాళ్ళు అయితే ఎవరు వీడియోలు తీసింది కాదు కదా, వాళ్ళు తీసుకున్న వీడియోలే వాళ్ళ అకౌంట్లలో ఉన్నాయి. ఇట్లా సెల్ఫీలు ఇట్లా తీస్తుంటే పోలీసు వాళ్ళని రెచ్చగొట్టుడు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని ఆర్ఏఎఫ్. ఇప్పుడు అదే కనుక లాఠీచార్జ్ చేద్దామని అనుకుంటే ఈ అభిజిత్ దీప్కే అనేట ఆయన పోయిన ఫస్ట్ రోజు 10 days కున్న కాడ నుంచి మొదలు పెడితే పోలీసు వాళ్ళని రెచ్చగొడతా అంటే చేస్తా అంటే ఇలా స్ట్రాటజీలు జయశంకర్ గారికి అంటే ఫారిన్ మినిస్టర్ గారికి, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారికి, అమిత్ షా గారికి, నరేంద్ర మోదీ గారికి తెలియదా? ఏదో నేపాల్, శ్రీలంకలో మన బంగ్లాదేశ్లో చేసే ప్రయత్నాలు ఇక్కడ చేసి వెనకాల డీప్ స్టేట్ ఇష్యూతోని ముందుకు పోదామని అనుకున్నారు. కానీ ఇక్కడ నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఇవన్నీ చెల్లాయని చెప్పేసి మొన్న చెక్కు చెల్లైపోయింది బయట. ఇప్పుడు ఎవరైతే మొన్న ధర్నాలు చేసిండ్రో వాళ్ళకును స్టూడెంట్లకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పేసి స్వయంగా స్టూడెంట్లే అంటున్నారు. అభిజిత్ దీప్కే నీట్ స్టూడెంట్ ఎవరు? ఆ సిఏఏ, ఎన్ఆర్సి ఇట్లాంటి ఆర్టికల్ 370 రద్దు అయినప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవరెవరైతే ఉన్నారో అయ్యే ఫోటోలు అయ్యే వీడియోలు కనిపిస్తున్నాయి. వాళ్ళు తీసుకున్న వీడియోలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసు వాళ్ళను డైరెక్ట్ ఇష్టం వచ్చినట్టు కొడతా అంటే అదే అభిజిత్ దీప్కే రుకో వీడియో నికాలరా అని అంటాడు. వాళ్ళని రెచ్చగొట్టి చేసిన తర్వాత ఇంకొక అతను ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆయన స్టార్ట్ చేసిండు అంటే వాళ్ళ పానాల మీదకి వచ్చినా కానీ వాళ్ళ లాఠీలు యూజ్ చేయాలి, చచ్చిపోవాలి. ఇప్పటికీ దాదాపు 17-18 మంది కళ్ళు పోయి ఉన్నాయని చెప్పేసి ఢిల్లీ పోలీసు వాళ్ళ ఫ్యామిలీస్ అసోసియేషన్ ఉంటాయి కదా, వాళ్ళ పిల్లలతోనే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే వాళ్ళ పానం పోనీ ఏం కానీ అప్పటికి కూడా వాళ్ళు ఎవరు కూడా బాధపడతలేరు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో
ఇక ముందైనా కానీ ఇట్లాంటి అంటే దుందుడుకు వ్యవహారం కాకుండా ఏదైనా ఉంటే శాంతియుతంగా చేసుకోవాలని చెప్పి శాంతియుతంగా చేసేదానికి 30-35 రోజుల నుంచి ఎవ్వరు కూడా వాళ్ళకి అదుపలేదు చేయలేదు. వీళ్ళు శాంతియుతం పేరుతోని ఇష్టం వచ్చినట్టు ఢిల్లీ పోలీసు వెహికల్ ఎందుకు కాలబెట్టాలన్నా? నీటి ప్రొటెస్ట్లల్లో రాముని పేరు ఎందుకు వెళ్తుంది, అల్లా పేరు ఎందుకు వెళ్తుంది, ఆర్టికల్ 370 అని ఎందుకు వస్తుంది, కాశ్మీరీ అంశం ఎందుకు వస్తుంది, సిఏ క్యూలాయా అని ఎందుకు వస్తుంది?